హే గాయ్స్! ఈ వీడియోలో మనము నెక్సస్ రిపాజిటరీని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము మన వర్చువల్ మిషన్‌లో. సో, ప్రీవియస్ వీడియోలో మనము సోనార్ క్యూబ్ అయితే ఇన్‌స్టాల్ చేసాం గదా! సో, వన్స్ మనం ఈ పైప్‌లైన్ ఉంటది గదా! మన జెన్కిన్స్ పైప్‌లైన్ సోనార్ క్యూబ్‌లో మన కోడ్ వల్నరబిలిటీస్ ఈ కోడ్ చెక్ చేసిన తర్వాత సో, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అనేవి మన సోనార్ టైప్‌లో స్టోర్ అవుతాయన్నమాట. సో, ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ మేనేజర్. సో, సోనా టైప్ నెక్సస్ గాకుండా జేఫ్రాగ్ ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో, సోనా టైప్ అనేది సోనా టైపు జేఫ్రాగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట ఈ టూల్స్. సో, ఎనీవే ఇది టూల్ అయితే సెటప్ చేద్దాం మనం వర్చువల్ మిషన్‌లో. ఇంకొక న్యూ ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేసుకోండి మీరు. సో, ఆల్రెడీ నేను వీడియో అయితే చేసున్నాను. ఎలా లాంచ్ చేయాలి అనేసి ఈసీ2 ఇన్‌స్టాన్స్. సో, ప్రెజెంట్ అయితే ఇది టీ2 మైక్రో ఉంది. సో, సోనా టైప్ నెక్సస్ అనేది టీ2 మైక్రో అయితే హ్యాండిల్ చేయలేదు. సో, నెక్స్ట్ నేను ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఈసీ ఇన్‌స్టాంట్ టైప్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో, ఫస్ట్ దీన్నైతే మీరు సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఎక్స్టెమ్‌లో కనెక్ట్ చేసుకోండి దాన్ని. ఎడిట్ సెషన్ క్లిక్ చేసి ఐపీ చేంజ్ చేసేయండి. ఓకే. సో, చేంజ్ అయిన తర్వాత ఇక నేను స్క్రిప్ట్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నాననమాట. లేదా మీరు మాన్యువల్‌గా వన్ బై వన్ కమాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సోనా టైప్ నెక్సస్ డాక్యుమెంటేషన్ చూద్దాం. సో, మనం లైనక్స్ యూజ్ చేస్తున్నాము. సో, యూజర్ ఐడీను ఇదంతా ఈ స్క్రిప్ట్‌లోనే ఉంటది. 53 ఇక్కడ చూడండి. డబల్ పీస్ ఇదంతా డాక్యుమెంటేషన్‌లోనే ఉంటదనమాట. లైనక్స్ ఇక్కడ చూడండి 653 ఇదంతా డాక్యుమెంటేషన్‌లో దీన్నే ఉండేది ఇక్కడికి పేస్ట్ చేసుకున్నాను నేను. సిస్టమ్ ఎండీది. ఇంకా నెక్స్ట్ ఇది మ్యాక్ ఓఎస్ రిలేటెడ్. జావా వచ్చేసి జావా 8 మీదే వర్క్ అవుతది. జావా 11 అయితే మీకు స్టార్ట్ కాదు. నెక్సస్ అనేది. సీపీయూ మెమరీ మాక్సిమం ఇంకా జావా ఉండాలి మనకి. సో, ర్యామ్ చూడండి మినిమమ్ 8 జీబీ ర్యామ్. మనకు 1 జీబీ టీ2 మైక్రోలో ఉండేది. అది చేంజ్ చేద్దాంలెండి. సో, ఎనీవే స్క్రిప్టింగ్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో, సోనార్ క్యూబ్ అయితే ఎక్కువ సెటప్ చేయాలి. నెక్సస్‌కి అంతేమి ఉండదనమాట. సో, ఫస్ట్ అప్డేట్ చేసుకుంటది. ఏమైనా ప్యాకేజెస్ ఉంటే ఓపెన్ జేడీకి 8 ఇన్‌స్టాల్ చేసుకుంటది. ఇన్ కేస్ మనకు డిఫరెంట్ జావా వెర్షన్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోమని అడుగుతది ఈ కమాండ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూగెట్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, డబ్ల్యూగెట్ ఎందుకంటే ఇది డౌన్‌లోడ్ యూఆర్ఎల్ ఇది. సో, లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉంటదో నెక్సస్ అదైతే ఇన్‌స్టాల్ అయిపోతది. డౌన్‌లోడ్ చేసుకొనేసి ఇది ఈ ఫైల్ కింద రీనేమ్ చేసుకో ఇక్కడ నేను వేరియబుల్ తీసుకున్నాను. సో, ఈ వేరియబుల్ ఇక్కడ కాల్ చేసుకున్నాననమాట. సో, వేరియబుల్ మెన్షన్ చేసేటప్పుడు డాలర్ సింబల్ అయితే మెన్షన్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మనిషి వర్చువల్ మెషిన్ అనేది స్లీప్‌లో ఉంటది 10 సెకండ్స్. ఇక్కడ కూడా వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఔట్ అని. ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. ఫైల్ ఇది డౌన్‌లోడ్ అవుతది. సో, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ స్లీప్ అవుతది. ఆర్ఎంఆర్ఎఫ్ టెంపరరీ డైరెక్టరీ రిమూవ్ అయిపోతది. సో, మూవ్ అవుతదనమాట. నెక్స్ట్ డైరెక్టరీ అనేది ఆప్ టు నెక్సస్‌లో ఉంటది. టెంపరరీ డైరెక్టరీ నుండి ఆప్ టులోకెళ్తది నెక్సస్. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్సస్‌కి యూజర్ అయితే క్రియేట్ చేసుకుంటది. ఇంకా మామూలుగా సిస్టమ్ ఎండీ సర్వీస్ మనం డాక్యుమెంటేషన్‌లో చూసాం కదా! అదే అనమాట. సో, ఒక నెక్సస్ యూజర్‌ని కాన్ఫిగర్ చేసుకోవడానికిది. నెక్స్ట్ వచ్చేసి డీమన్ రీలోడ్ అవుతది. సో, స్టార్ట్ అవుతది. ఎనేబుల్ అవుతదనమాట. ఇంతే అనమాట సింపుల్. సో, ఒకవేళ మీరు డిఫరెంట్ ఇది ఈచ్ కమాండ్ అయితే మీరు ఎగ్జిక్యూట్ జేసుకోవచ్చు. జస్ట్ జావా ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీరేం జేస్తారు డబ్ల్యూగిట్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. నెక్స్ట్ డౌన్‌లోడ్ జేసుకుంటారు నెక్సస్ రిపాజిటరీని. దాన్ని ఎక్స్ట్రాక్ట్ జేస్తారు. ఇవన్నీ స్టెప్స్ చేస్తారు. సో, ఇవన్నీ స్టెప్స్‌నే నేను స్క్రిప్టింగ్‌లో రాసుకున్నాననమాట. స్క్రిప్టింగ్ ఫైల్ అనేది నా రిపాజిటరీలో ఉంటది. సీఐసీడీ డెవాప్ స్క్రిప్ట్స్‌లో సీఐసీడీ ఫోల్డర్‌లో ఉంటది. సో, నెక్సస్ ఇన్‌స్టాల్ ఇది ఫైల్ అనమాట. ఎనీవే ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. సో, ఇది స్క్రీన్ అనేది క్లియర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు సుడో ఎస్‌యుకి అయితే చేంజ్ అవ్వండి. ఉబుంటూ నుంచి రూట్ యూజర్‌కి స్విచ్ అవుతారు. ఇక్కడ మీరేం చేస్తారంటే ఫైల్ క్రియేట్ చేయండి. నానో నెక్సస్ డాట్ స్క్రిప్ట్ ఫైల్ ఇది కాపీ చేసుకోండి మీరు. పేస్ట్ చేసేయండి. సారీ పేస్ట్. ఓకే క్లిక్ చేయండి.
సో, కంట్రోల్ ఓ క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అవుతది. కంట్రోల్ ఎక్స్ అయితే ఎగ్జిట్. సో, ఒకసారి ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. నెక్సస్.sh బట్ దీనికేంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పర్మిషన్స్ అయితే లేవు. ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇద్దాం దానికి. యెస్. డాట్ క్లిక్ చేద్దాం. ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ గూడా వచ్చేసాయి. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం ఇప్పుడు. సో, మేక్ ష్యూర్ అనమాట రూట్ యూజర్‌లో ఉండాలి మనం. ఎందుకంటే ప్యాకేజెస్ అవి ఇన్‌స్టాల్ అవ్వాలి. లేదంటే యూజర్ క్రియేట్ చేయాలంటే రూట్ యూజర్ పర్మిషన్స్ ఉండాలి మనకి. డాష్ నెక్సస్.sh సో, ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. సో, కొంచెం టైం పడతది ఈ ప్యాకేజెస్ అన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ అవ్వటానికి. అది డిపెండ్ అపాన్ అవర్ ఈసీ2 ఇన్‌స్టాన్స్ టైప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. టీ2 మైక్రో యూజ్ చేస్తున్నాం గదా! కొంచెం స్లోగానే ఉంటది. సో, నెక్సస్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. నెక్సస్.tar.gz దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది ఇప్పుడు. స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే సుడో ఇక్కడ ఉంటదది. నెక్సస్ కొడితే సరిపోతది. ఓకే. సుడో సిస్టమ్ హిటిఎల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ ఉంది. బట్ ఎనీవే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాననమాట. స్టార్ట్ చేయకపోయినా పర్లేదు. ఆల్రెడీ స్టార్ట్‌లోనే ఉందది. ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం. నాకు తెలుసది ఎనేబుల్‌లో ఉండదు. యాక్టివ్‌లో ఉండదు స్టేటస్. ఎందుకంటే టీ2 మైక్రో సపోర్ట్ చేయదు స్టేటస్. ఫెయిల్డ్ అని వచ్చింది చూడండి. ఇది రిక్వైర్‌మెంట్ సరిపోదనమాట ప్రాసెసింగ్. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే దీన్నైతే ఆపేయండి నెక్సస్‌ని. స్టాప్ చేసేద్దాం. బిల్లింగ్ పడుతదనేసి నేను ఫస్ట్ టీ2 మైక్రో వాడుకుంటాను. సో, తర్వాత మళ్ళీ ఇన్‌స్టాంట్ టైప్ అనేది చేంజ్ చేసుకుంటాననమాట. ఇన్‌స్టాన్స్ అనేది స్టాప్ చేసేయండి ఇప్పుడు. ఇన్‌స్టాన్స్ స్టాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే యాక్షన్స్‌లో ఇన్‌స్టాన్స్ సెట్టింగ్స్ చేంజ్ ఇన్‌స్టాన్స్ టైప్. టీ2 లార్జ్ తీసుకుంటా నేను. టీ2 లార్జ్. మీరు చూడండి ప్రైస్ టీ2 మైక్రోకైతే 0.0116 యూఎస్‌డి పర్ అవర్. ఇక్కడ చూడండి 0.0928 మీరు కంపేర్ చేసుకోవచ్చు కరెన్సీ కన్వర్టరు. సో, మేబీ సంథింగ్ ఇది 1 అవర్‌కి రూ. 4 ఎంతో అనుకుంటా. సో, అప్లై క్లిక్ చేయండి. సో, మీరు ఇన్‌స్టాన్స్ మళ్ళీ వాడుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టాప్ చేసేయండి. షట్ డౌన్ చేసేయండి. లేదంటే మీకు బిల్లింగ్ జనరేట్ అవుతది. చాలా అమౌంట్ అయితే పే చేయాలి. సో, నెక్సస్ సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ స్టార్ట్ చేయండి. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌స్టాన్స్ అనేది రన్నింగ్‌లో ఉంది. సో, మనకు ఐపీ అనేది చేంజ్ అయ్యి ఉంటది. సో, దీన్ని కాపీ చేసుకోండి ఐపీని. సో, నెక్స్ట్ ఈ సెషన్‌ని క్లోజ్ చేసేయండి. సో, ఇక్కడ ఎడిట్ సెషన్‌లో ఈ ఐపీ అనేది చేంజ్ చేసి ఓకే క్లిక్ చేయండి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు. యాక్సెప్ట్ చేసేయండి. స్క్రీన్ అనేది క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు సుడో సిస్టమ్‌సిఎల్ స్టార్ నెక్సస్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి యాక్టివ్ రన్నింగ్. సో, ఇందాకెందుకు రాలేదు అనుకుంటే టీ2 మైక్రోలో దీనికి తగ్గ రిసోర్సెస్ ఉండవనమాట. ప్రాసెసర్ గాని, ర్యాము, జీపీ ఇవన్నీ. సో, మనం ఇప్పుడు ఇన్‌స్టాన్స్ టైప్ చేంజ్ చేసాం గదా! అందుకని రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నెక్సస్ సెలెక్ట్ చేసుకొని ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో ఇక్కడ సెక్యూరిటీ చేయండి. సో, నెక్సస్‌కొచ్చేసి 8081 సో, ఆల్రెడీ నేను యాడ్ చేశాను పోర్టు. ఇన్ కేస్ మీరు పోర్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్ దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్
సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 8081 ఆల్రెడీ ఇచ్చున్నాను. ఒకవేళ మీరు యాడ్ రూల్ క్లిక్ చేసి ఇక్కడ 8081 ఇక్కడ అలో వచ్చేసి ఐపీవీ4 ఎనీవేర్. సేవ్ క్లిక్ చేస్తే రూల్ సేవ్ అవుతది. ఇప్పుడు నేను సేవ్ క్లిక్ చేస్తే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఉందది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి నెక్సస్ అని. ఇది డిలీట్ చేసేస్తాను. 8081 ఆల్రెడీ ఉంది. సేవ్ చేసి ఓకే. ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళండి ఇప్పుడు. డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఐపీ ఉంటది. దీన్ని కాపీ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కోలన్ 8081 లోడ్ అయింది చూడండి. సోనా టైప్ నెక్సస్ రిపాజిటరీ. సో, ఇది దాని యొక్క డాష్‌బోర్డ్ అనమాట. మనం లాగిన్ అయితే అవ్వాల్సొస్తది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ డిఫాల్ట్‌గా అడ్మిన్ అని ఉంటది. యువర్ అడ్మిన్ యూజర్ పాస్వర్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆప్ట్ నెక్సస్ సోనా టైప్. సో, ఇక్కడ ఉంటదనమాట అది. సో, ఇక్కడ మన ఫైల్ అనేది రీడ్ చేయాలి. సో, దీన్ని కాపీ చేసుకోండి. సో, మళ్ళీ మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకోండి ఇది. క్లియర్ చేద్దాం స్క్రీన్. ఇక్కడ సూడో ఇవ్వాలి మనం. సూడో క్యాట్ కొడితే ఆ ఫైల్‌లో ఉన్న డేటా కంటెంట్ అనేది రీడ్ చేయొచ్చు. అది పేస్ట్ చేసేయండి. సో, ఆప్ట్ అనే ఫోల్డర్‌లో నెక్సస్ సోనా టైప్ వర్క్ నెక్సస్ 3 అడ్మిన్ పాస్వర్డ్. ఇది పాస్వర్డ్ అంట. ఈ ఉబుంటూ ఇది తీసేయండి. ఇక్కడ దాకా ఈ 6 వరకు పాస్వర్డ్. మీకు డిఫరెంట్ ఉంటది. మీరు ఇన్‌స్టాల్ చేసినప్పుడు పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటది. ఈ ఉబుంటూ వరకు కాపీ చేసుకోండి. పాస్వర్డ్ ఎక్కడ ఎంటర్ చేయాలి మనం. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్. పాస్వర్డ్ పేస్ట్ చేశాను. సైన్ ఇన్ క్లిక్ చేయండి. యూజర్ సైన్డ్ ఇన్ అడ్మిన్. కంప్లీట్ రిక్వైర్డ్ నెక్స్ట్. న్యూ పాస్వర్డ్ పెట్టమంటుంది. అంటే డిఫాల్ట్ పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోమంటుంది అది. పాస్వర్డ్ అయితే చేంజ్ చేశాను. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. కాన్ఫిగర్ అనానిమస్ యాక్సెస్. సో, అనానిమస్సే సెలెక్ట్ చేస్తాను నేను. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే డిసేబుల్. అంటే ఇది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటదనమాట. ప్రెజెంట్ అయితే నేను అనానిమస్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఫినిష్ అనమాట. సో, కరెంట్ థ్రెషోల్డ్ ఎంతుంది? యూనిక్ లాగిన్స్, రిక్వెస్ట్ పర్ డే ఇవన్నీ డీటెయిల్స్ ఉంటదండి. ఇక్కడ అడ్మిన్, సైన్ అవుట్ ఉంటది. ఇక్కడ మీకేమంట సిస్టమ్ స్టాటస్, అవైలబుల్ సిపియు, 2 కోర్స్ అప్లికేషన్, మినిమమ్ 4 రికమెండెడ్. అంటే ఇప్పుడు మనం ఈసీ2 టైప్ వచ్చేసి టీ2 లార్జ్ అది కూడా సరిపోలేదు. అందుకని మనకి అవైలబుల్ సీపీయూ వచ్చేసి 2 కోర్సే ఉన్నాయి. సో, మనకి యాక్చువల్‌గా 4 ఉండాలి. అందుకని టీ2 మైక్రోలో మనకి వర్క్ అవ్వలేదు. ఎనీవే రిపాజిటరీలోకెళ్దాం. బ్రౌజ్ కాంపోనెంట్స్ చూద్దాం ఒకసారి. ఇవి మావెన్ ఆల్రెడీ ఉన్నాయి చూడండి. డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఆర్టిఫాక్ట్స్‌ని అయితే ఇందులోకి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మనం జెన్కిన్స్ యూజ్ చేసుకొని పైప్‌లైన్స్‌లో. సో, ఎనీవే మనం సోనార్ క్యూబ్‌ని, నెక్సస్‌ని అయితే సెటప్ చేసేసాము మన వర్చువల్ మిషన్‌లో. సో, ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మీరేం చేస్తారు అంటే టీ2 లార్జ్‌లో ఉంది. ఈసీ2 ఇన్‌స్టాన్స్ మీరు వాడనప్పుడు షట్ డౌన్ చేసేయండి. లేదంటే మళ్ళీ మీకు బిల్లింగ్ జనరేట్ అవుతది. చాలా మనీ పే చేయాల్సొస్తది. సో, జస్ట్ మీరు వాడుకున్నందుకే పే చేసేయండి. వాడుకోనప్పుడు మీరు షట్ డౌన్ చేసేయండి. స్టాప్ చేసేయండి ఈసీ2 ఇన్‌స్టాల్.